ఆత్మీయకమైన పరిశుద్ధమైన దేవాతి దేవుని పక్షముగా ఒక ఉదాహరణగా ఈ శుక్రవారం ఎలా ఉన్నావు? ఈ శుక్రవారం దినమున మార్పు చెందాలి. ఎందుకు తెలుసా? ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా 45:2 నేను నీకు ముందుగా వెళ్ళి సమస్త మార్గములను సరళము చేస్తాను. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో, దేవుని ప్రేమను మరింత పొందుకో. గత సంవత్సరమును కలిగి ఉన్న దానికంటే ఈ సంవత్సరం రెట్టింపు పొందుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ అనుభవంలో ఉండడానికి చాలా ప్రయాసపడుతుంది. నీ ప్రయాస క్రీస్తు వ్యర్థము కాదు. అందుకే అంటున్నాడు కదా, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో